గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు అన్ని పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసి వాటి మీద చర్చిద్దాం. అన్నింట్లో కూడా రాష్ట్రపతి పట్టాభిషేకానికి సంబంధించిన వార్తనే మెయిన్గా తీసుకున్నాయి. 14వ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. మహామౌలంతా ఈ వేడుకకు హాజరయ్యారు. జాతి నిర్మాత అంటే కేవలం ప్రభుత్వమే కాదని, మండుటెండలో పొలంలో పనిచేసే రైతు మొదలుకొని అటు సైనికుడు, పోలీసులు, చివరికి ఇంటిని తీర్చిదిద్దేటువంటి మహిళ కూడా జాతి నిర్మాతనని చెప్పి రాష్ట్రపతి కోవింద్ అన్నారు. అడగారిన వర్గాల్లో చివరి వ్యక్తి దాకా అవకాశాలు దొరకాలని చెప్పి అప్పుడే భారత్ పూర్తిగా సమగ్ర అభివృద్ధి చెందినట్టు అవుతుందని చెప్పి రామ్నాథ్ కోవింద్ అన్నారు. ఆ వార్తని అన్ని పేపర్లు కూడా మెయిన్గా పబ్లిష్ చేసినాయి. ఇక రెండవ వార్త చూసినట్టయితే ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ నిన్న కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కలిశారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. ముఖ్యంగా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి నిధులు ఇవ్వాలని చెప్పి రాజ్నాథ్ సింగ్ని కోరారు సీఎం. ఆ వార్త కూడా ఇంకోటి ఉంది. తర్వాత కంటిన్యూషన్ ఇంకో వార్త చూసినట్టయితే డ్రగ్స్ ర్యాకెట్పై ఎక్సైజ్ దర్యాప్తు కొనసాగుతుంది. సినీ రంగానికి చెందిన వాళ్ళని సిట్ విచారిస్తూనే ఉంది. నిన్న ఆర్ట్ డైరెక్టర్ చిన్నని పిలిచారు. ఈరోజు హీరోయిన్ చార్మిని సిట్ విచారించబోతుంది. అయితే ఆమె నిన్న కోర్టుకు పోయారు. మహిళా అధికారులతో మాత్రమే నన్ను విచారించాలి, తర్వాత పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం దాకానే విచారించాలని చెప్పి ఆమె కోర్టు ద్వారా సిట్కి చెప్పించారు. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. తర్వాత ఇంకో వారు చూసినట్టయితే ఈ కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం పెరిగింది. కేటీఆర్ నియోజకవర్గంలోని నేరెళ్లలో దళితులపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించి తీవ్రంగా హింసించారని చెప్పి కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. తర్వాత జయరాం రమేష్ కూడా అటు కేటీఆర్కు తర్వాత వెంకయ్యనాయుడు కుమారుడి మధ్యలో వ్యాపార లావాదేవీలు ఉన్నాయి, అందువల్లనే మొత్తం హర్ష టొయోటా నుంచే గవర్నమెంట్కి అవసరమైన అన్ని వెహికల్స్ కొన్నారని చెప్పి జయరాం రమేష్ మొన్న అన్నారు. వాటిని కేటీఆర్ కొట్టారు, తీవ్రంగా ఫైర్ అయ్యారు. అవన్నీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పి తర్వాత మొత్తం కాంగ్రెస్ హయాంలోనే లూటీ జరిగిందని చెప్పి కేటీఆర్ నిన్న కాంగ్రెస్ నాయకుల పైన మండిపడ్డారు. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఇవి ముఖ్యంగా ఉన్న వార్తలు. ఇంకొక వార్త ఉంది. ఇక నకిలీలు, ముఖ్యంగా కల్తీలు నకిలీలు చేసే వాళ్ళకి జీవిత ఖైదు విధించేలా చట్టం తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అట్లాంటి వస్తువులు తయారు చేసిన వాళ్ళందరిపైన అమ్మకందారులు, తయారీదారులు ఇద్దరిపైన కూడా ఒక ఉపాధి మోపాలే. తర్వాత దీనికి ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చి కేంద్రానికి పంపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఆ వార్త కూడా ఒకటి ప్రధానంగా ఉంది. ఇవే ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఫస్ట్ డ్రగ్స్ ఇష్యూ తీసుకుందాం. కంటిన్యూగా రోజు అదే మాట్లాడుతున్నాం. ఈరోజు కూడా దానికి సంబంధించి ఉంది. అయితే దర్యాప్తులో ఇప్పటివరకు సినీ రంగానికి చెందిన వాళ్ళని తీసుకొస్తున్నారు, విచారిస్తున్నారు అనేది వాళ్ళ మీద విమర్శ ఉంది. దాన్ని ఆల్రెడీ వాళ్ళు కొట్టిపారేసినారు. అయితే నిన్న ముగ్గురు వ్యాపారులను కూడా హైదరాబాద్కి సంబంధించిన ముగ్గురు వ్యాపారులను కూడా అరెస్ట్ చేసినారు. వాళ్ళను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. దాంతోపాటు ఈరోజు హీరోయిన్ చార్మి వస్తుంది. ఆమె కోర్టుకు పోయింది. దాని మీద మాట్లాడదాం. చర్చలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, బీజేపీ నుంచి కృష్ణసాగర్ రావు గారు, కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకులు గంట వెంకటరమణారెడ్డి గారు మనతో ఉన్నారు. ముందుగా కృష్ణసాగర్ గారు, ఈ విచారణ ఎట్లా చూస్తారు? ఫస్ట్ ఒక రంగానికి టార్గెట్ చేసిన బయట విమర్శలు ఉన్నాయి. వాళ్ళు ఎవరిని చేయలేదు, అందరు తీసుకొస్తున్నా. నిన్న కొంతమంది అమ్మేటోళ్ళని కొనేటోళ్ళని కూడా అరెస్ట్ చేసినారు. అది బయటకు తెలియదు. సినీ రంగం వాళ్ళు కాబట్టి మొత్తం మీడియా అంతా అరిగిపోయింది. కానీ నిన్న ముగ్గురు అరెస్ట్ చేసినారు. సో ఓవరాల్గా ఈ ఇన్వెస్టిగేషన్ ఎట్లా చూస్తారు? అక్కడ సినిమాలో ఉన్న వాళ్ళేమో కావాలి మమ్మల్ని టార్గెట్ చేసినని, లేకపోతే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని మీరు డ్యామేజ్ చేస్తారని చెప్పి సినిమా సంబంధించినటువంటి రామ్ గోపాల్ వర్మ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. అంటే ఇది దీనిలో మూలాలకు పోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు జరిగే ఇన్వెస్టిగేషన్ అది జరగాల్సిన అవసరం ఉన్నది. 100% మేము భారతీయ జనతా పార్టీ ఈ ఇన్వెస్టిగేషన్ జరగాలని కోరుకుంటాం. అది చివరి వరకు జరగాలని కోరుకుంటాం. ఈ మత్తు మహమ్మారి ఏదైతే ఉన్నదో డ్రగ్స్ అనే దాన్ని కంప్లీట్గా తెలంగాణ రాష్ట్రాన్ని నుంచి రూట్స్తో సహా పెకిలించాలని మేము కోరుకుంటాం. అయితే ఇది అసలు ఫస్ట్ కారణం ఏంది దీనికి? ఇది ఎందుకు వచ్చింది మన దగ్గరికి? మన ల్యాండ్ లాక్డ్ స్టేట్, మనకు ఒక తీరం లేదు, మనమేమి గోవా లాంటి ఇమిగ్రెంట్ పాపులేషన్ ఉన్న ప్లేస్ కాదు, మనం ఒక పెద్ద హ్యూజ్ టూరిస్ట్ స్పాట్ కాదు. మరి ఎందుకు వచ్చింది ఇక్కడికి అన్నది ఆలోచిస్తే ప్రభుత్వ అలసత్వం ఏదైతే ఉన్నదో, అంటే తెలిసి చేసినరా తెలవక చేసినరా అన్నది మనం ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ ఎవరు కూడా మన రాష్ట్రంలో డ్రగ్స్ పెరిగిపోవాలి, డ్రగ్ అబ్యూజర్స్ కావాలి అని ఎవరు కోరుకోరు. ఎందుకంటే దాంతో లింక్ క్రిమినల్ యాక్టివిటీస్ పెరిగిపోతాయి, టెర్రరిజంని అట్రాక్ట్ చేస్తారు, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ కారణాలు ఉండే వల్ల బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇక్కడ గవర్నమెంట్కి ఏంటంటే తెలియకుండా చేసినట్టే కనబడుతుంది. ఇప్పుడు ఏంటంటే ఒక అర్థం కాని పరిస్థితి, అంటే పరిపాలన అవగాహన లేకుండా ఒక ఓపెన్ ఫ్లడ్ గేట్ పాలసీ ఎక్సైజ్తో ఇచ్చేసరికి ఎట్లా అంటే ఇంతకు ముందు ఎన్నడూ లేనట్టు అన్ప్రెసిడెంటెడ్ లైసెన్సెస్ ఇచ్చాను. మొత్తం 3 సంవత్సరాల్లో మనం చూస్తే, సంగప్ప గారు, రోడ్ నెంబర్ 36 మీద దగ్గర 100 కంటే ఎక్కువ బార్లు ఉన్నాయి.
పబ్బులు ఉన్నాయి, తర్వాత మైక్రో బ్రివరీస్ అని అక్కడ బియర్ అక్కడనే మ్యానుఫ్యాక్చర్ చేసి ఉన్నాయి. మేమనేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ తరఫున మత్తు అంటే మేము ఐడియాలజికలీ సిద్ధాంతపరంగా సబ్స్టెన్స్ అబ్యూస్కి వ్యతిరేకం, మేము మత్తుకి వ్యతిరేకం. మేము మత్తు అన్నది మనం చేసే పనిలో రావాలి, మనకు మత్తు అన్నది విజయంలో రావాలి. అంతేగాని సబ్స్టెన్స్ తీసుకొని మత్తు, ఇంజక్షన్లు తీసుకొని, కొకైన్లు తీసుకొని మత్తు వచ్చినాక వాడి బతుకు మొత్తం ఛిద్రం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు చిన్నపిల్లల దాకా వచ్చింది. ఇప్పుడు ఇంతకు ముందు సినీ ప్రపంచంలో డ్రగ్ అబ్యూజర్స్ లేరని కాదు, ఉన్నారు. వాళ్ళు బాంబేనో లేకపోతే గోవానో పోయి తెచ్చుకుంటుంటారు, లేకపోతే కొరియర్ల ద్వారా తెప్పించుకుంటుంటారు. ఈరోజు మార్కెట్లో ఇక్కడ అవైలబుల్ అవుతున్నది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే భారతీయ జనతా పార్టీది ఇక్కడ మార్కెట్ ఎట్లా క్రియేట్ అయింది, దీన్ని కంట్రోల్ చేయాలంటే ఇట్లా ఈ మహమ్మారిని పారదోలాలంటే ఏం చేయాలి? సో అందుకనే కారణాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ పారదోలాలంటే ఏం చేయాలి? 100% ఇప్పుడు చేస్తున్న పనిని కరెక్ట్గా చేయాలి, తన తప్పేం లేదు. పోలీసుల మీద మనం అటాక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇన్వెస్టిగేషన్ ఎట్లయితే జరుగుతూ ఉన్నదో అదే 100% దాన్ని మూలాల్లోకి పోవాలి. ఎవరికి ఎగ్జామ్షన్ ఉండదండి ఇక్కడ. ఎందుకు సానుభూతి, ఎందుకు సినీ తారలు అయితే వాళ్ళు ఏమన్నా వేరే దగ్గరికి వెళ్ళి గ్రహానికి వెళ్ళి వచ్చినరా? వాళ్ళని పిలవాల్సిన కూడా పిలవాల్సిందే. వీళ్ళందరూ ఎవరు అమాయకులు కాదు, వీళ్ళెవరు కూడా పేద ప్రజలు కాదు, వాళ్ళకి రిప్రజెంటేషన్ లేకేం లేరు, వాళ్ళకి ఆ లాయర్లు ఉన్నారు, వాళ్ళకి లీగల్ సపోర్ట్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా పైసలు సంపాదించిన వాళ్ళు, ప్రజల్ని ముందు హీరోలుగా నిలబడ్డోళ్ళు, డైరెక్టర్లు నిలబడ్డోళ్ళు. మరి వాళ్ళు ఒక రోల్ మోడల్స్గా ఉండాల్సిన మనుషులు ఈ రోజు మత్తులో ఉండి దానికి కోర్టులు అడ్డం పెట్టుకొనుడు. అరే నిజంగా మీకు ఇష్యూవే లేకపోతే, నిజంగా నువ్వు డ్రగ్ అబ్యూజర్వే కాకపోతే, ఒక విషయం ఉంది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నేను డ్రగ్ తీసుకుంటున్నా, నా మీద సానుభూతి చూపెట్టాలి కానీ నన్ను అరెస్ట్ చేసుడు ఏంది అంటే, ఇది చట్టానికి కళ్ళకి గడ్డలు ఎందుకు కడతారు? చట్టంలో కూడా ఉందంట కదా, చట్టంలో ఉంది. చాలా చేసినా కూడా కొన్ని కన్జ్యూమ్ చేసినా కూడా ఇట్స్ ఎ క్రైమ్. పెడల్ చేసినా క్రైమ్, సేల్ చేసినా క్రైమ్, ట్రేడ్ చేసినా క్రైమ్, ప్రాపగేట్ చేసినా కూడా క్రైమ్. ఈరోజు సంగప్ప గారి దగ్గర నేను కూర్చొని సంగప్ప గారు రాత్రి మా ఇంటికి రాండి మనం ఎంజాయ్ చేద్దామని అన్నా కూడా అది కూడా క్రైమే. కాబట్టి ఆ చట్టాన్ని అర్థం చేసుకోకుండా ఎవరో ఇద్దరు ముగ్గురు అడ్వకేట్లు దాన్ని మిస్గైడ్ చేస్తూ ఉంటే ఇప్పుడు ఆ పోయి ఏం సాధించింది? ఇప్పుడు పోలీసు వాళ్ళు మహిళా పోలీసు కావాలంటది. మహిళా పోలీసు ఎట్లా ఉన్నారు? ఆల్రెడీ ఉంటారు. బయట మనం ఎక్కడన్నా నిరసన చేస్తూ ఉంటేనే మహిళా పోలీసులు ఉంటారు, ఇన్వెస్టిగేషన్ దగ్గర మహిళా పోలీసులు ఉంటారు. నేను ఒకటే విషయం మా స్టాండ్ చెప్పాలి కదా. భారతీయ జనతా పార్టీ ఆన్ గోయింగ్ ఇన్వెస్టిగేషన్ కి పూర్తి సహకారం అందిస్తా ఉన్నది. మేము 100% ప్రోత్సహిస్తా ఉన్నాం. ఒక్క సినీ రంగమే కాదు, అన్ని రంగాలలో ఉన్న నాయకుల్ని కానీ మనుషుల్ని కానీ ఎవరి మీద అయితే అనుమానాలు ఉన్నాయో, ఎవరికైతే నోటీస్ ఇవ్వగలుగుతారో లీగల్గా, నేను మళ్ళీ దీన్ని అండర్లైన్ చేసి చెప్తా ఉన్నా, చట్టపరంగా మీరు తీసుకునే నిర్ణయాలకి మేము తప్పకుండా సహకరిస్తాం. కానీ చట్టాలని అతిక్రమించకండి, వేరే వాళ్ళ హక్కుల్ని అతిక్రమించకండి అని మాత్రమే మేము చెప్తాం. రమణారెడ్డి గారు, ఈరోజు అంటే కృష్ణసాగర్ గారు చెప్పినట్టుగా ఈ డ్రగ్స్ మహమ్మారి మన దగ్గర రావడం అనేది చాలా దురదృష్టకరం. అసలు ఇది మనకేం సముద్రం ఒడ్డు ఉన్నది కాదు, లేకపోతే ఇక్కడ విదేశీ పర్యాటకులు కానీ లేకపోతే బయటికి వెళ్ళి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ అట్లాంటిది ఇక్కడికి వచ్చింది, సినీ రంగ ప్రముఖులు దాన్ని సేవించులు, పెద్ద పెద్ద వాళ్ళు. అసలు ఇన్వెస్టిగేషన్ ఒక రకంగా ఏంటంటే ఎవరు తీసుకున్నారు ఎట్లా అనేది ఇన్వెస్టిగేషన్, కానీ ఎవరు తెచ్చమ్మిండ్రు, ఏ రకంగా వచ్చింది, దీంట్లో ఎవరి ప్రమేయం ఉంది, దీంట్లో అమ్మినోడు ఎవడు, ఆ మూలాలకు పోయినట్టు ఎక్కడ కనబడతలేదు. ఎంతసేపు తీసుకున్న వాళ్ళని పిలిచినట్టు గంటలు గంటలు విచారించినట్టు, అది ఇక సినిమా రంగం కాబట్టి మీరు కూడా దాన్ని పెద్ద ప్రచారంలో చూపెట్టడం ఇంతవరకే చూస్తూ ఉన్నాం. కానీ దీని అసలు మూలాలు ఎక్కడి నుంచి వచ్చింది? గోవా నుంచి వచ్చిందా, బాంబే నుంచి వచ్చిందా, లేకపోతే పాకిస్తాన్ నుంచి వచ్చిందా, పంజాబ్ నుంచి వచ్చిందా, ఎక్కడి నుంచి వచ్చింది? రావడానికి కారణం ఏంది? దీన్ని ఎవరు తీసుకొచ్చిండ్రు? ఎవరు ఇది ఊరికే అమ్మడానికి ఏదో పలానా దగ్గర దొరుకుతుందని తెలియదు, మన సబ్బు కాబట్టి సూపర్ మార్కెట్ పోతే దొరుకుతుంది అనుకో. ఇది ఎవడో తీసుకొచ్చిన వాడు అక్కడికి పోకుండా ఇది ఎంతసేపు తీసుకున్న వాళ్ళు చుట్టే తిప్పుతా ఉన్నారు. ఇది ఎవరు, ఏ యాక్టర్ తీసుకున్నాడు, ఎవరు కొనుక్కున్నారు, ఎవరు తిన్నారు. అరే అసలు మూలాలకు పోవాలి. భవిష్యత్తులో ఇలాంటిది తీసుకొచ్చి చేస్తే కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి, జైలుకు పోయి బెయిల్ కూడా రావు అనేటువంటి పద్ధతిలో వ్యవహరించాల్సినటువంటి పద్ధతి తీసుకురావాలి. మరి ఈరోజు దర్యాప్తు చేసేటువంటి సందర్భంలో కూడా మరి ఇంతకుముందు చెప్పినట్టుగా సినిమా రంగం ప్రముఖులు అయితే దీన్ని ఎగ్జామ్షన్ లేకపోతే వాళ్ళు కూడా అవసరం లేదు. వారు నిన్న చార్మి గారు వెళ్ళి కోర్టుకు వెళ్ళి నన్ను మహిళల ముందు నా రక్తం తీసుకోవద్దు, నా బ్లడ్, నిజంగా మీరు తీసుకోకపోతే మీకు అంత భయం ఎందుకు? నిజంగా ఏ యొక్క విచారణ జరిగే సందర్భంలో షాంపులు అడుగుతూ ఇవ్వాలి, వెంట్రుకలు అడుగుతూ ఇవ్వాలి, గోర్లు అడుగుతూ ఇవ్వాలి. ఎందుకు తప్పేమున్నది? వాట్ ఇస్ రాంగ్? ఒకవేళ మీరు తీసుకోకపోతే, లేకపోతే తీసుకుంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఇచ్చిండ్రు, ఏది దానికి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ఒక సినీ రంగ ప్రముఖులతోటే కాకుండా
దీని మూలాలను ఇప్పుడు జరుగుతుందంతా సినీ రంగ ప్రముఖులకు సినిమా వాళ్ళని కాబట్టి ఆ మాట వస్తుంది, విమర్శ వస్తుంది. అంటే మీరు ఇప్పటిదాకా సినిమా వాళ్ళు కాకుండా సంగప్ప గారు వేరే వాళ్ళు ఎవరు విచారించిన ఈ దర్యాప్తు చేసేటువంటి ఎవరైతే సిట్ ఉందో ఇది గోప్యంగా పెట్టాల్సిన అవసరం లేదు. మీరు ఇద్దరు పట్టుకున్నారని చెప్తా ఉన్నారు. చెప్పాలి, ప్రెస్ కాన్ఫరెన్స్ ఈవినింగ్ పెట్టి ఇలా పట్టుకున్నారు, ఓ ఇద్దరు అమ్మేటోళ్ళు వీళ్ళకి వచ్చినటువంటి వాళ్ళ మీడియా ముందు ప్రవేశపెట్టాలా, ముగ్గురు పట్టుకున్నాం అని అదే గోప్యంగా పెట్టాల్సిన అవసరం లేదు. మీడియా ముందు ప్రవేశపెట్టాలా, పబ్లిక్ తెలవాలి. ఎవడైతే అమ్ముతాడో వాడు దొరికిండు, వాడిని జైల్లో పెట్టిండ్రు, వానికి బెయిల్ రాదు, ఈ యొక్క సెక్షన్ ప్రకారం ఇన్ని సంవత్సరాలు ఇతడు శిక్షార్హుడు కాబట్టి ఎవరు కూడా భవిష్యత్తులో చేయకూడదు అంటే చెప్పే పద్ధతులు ఉండాలి. కానీ కొన్ని విషయాలేమో బహిర్గతం మీరు చెప్పగానే లీకులు ఇచ్చి పెద్ద ప్రచారము, కొన్ని విషయాలేమో చెప్పగానే పోతున్నారు. బెయిల్ రాకపోవడం అంటే లేదు సార్. ఇందులో మెయిన్ గా ఉన్నటువంటి ఒక కెల్విన్ తప్ప మిగతా ముగ్గురు ఉన్న వాళ్ళు ముగ్గురికి బెయిల్ వచ్చేసింది. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు పోయినారు, రిమాండ్ అయినారు, బెయిల్ తీసుకుని బయటకు వచ్చేసినారు. వాళ్ళు మంచిగా హాయిగా తిరుగుతున్నారు. అంటే చట్టాల్లో ఉన్నటువంటి నార్కోటిక్స్ యాక్ట్ ప్రకారము ఎవరు గంజాయి ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేసినా అది ఆర్గానిక్ అంటే ఇక్కడ చెట్లలో దొరికి దానికే బెయిల్స్ రావు. అసలు నిజంగా చెప్పాలంటే దాదాపు మరి దాంట్లో ఏం అంత వీక్ గా చూడాలి. జీవన్ రెడ్డి గారు చెప్పాలి. ఈ దేశంలో అత్యంత కీలకమైన చట్టం ఏదైనా ఉందంటే అది ఎన్డీపీఎస్ యాక్ట్. అది 1985లో వచ్చిన చట్టాలు వాళ్ళ ప్రభుత్వాలలో ఉన్నాయి, వీళ్ళ ప్రభుత్వాలలో ఉన్నాయి, మా ప్రభుత్వాలు ఉన్నాయి. చట్టాలను బయటకు తీసుకొచ్చి కఠిన చర్యలు తీసుకున్నట్లో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు అనేక అంశాలపై సంగప్ప గారు ఒక రౌడీజం కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, నయం లాంటి గ్యాంగ్లను కావచ్చు, ఇట్లాంటి అన్నిటిని ఏరివేయడానికి ఒక పేకాట క్లబ్లు కావచ్చు, ఇట్లా పూర్తిగా కూకటి వేలతో తీసి బయటపడడానికి ప్రయత్నం చేసింది ఈ ప్రభుత్వం. దాంట్లో ఎట్లాంటి సందిగ్ధం లేదు, వాళ్ళకి అనుమానాలు కూడా అవసరం లేదు. స్వయంగా మీ టీవీలలో కూడా వచ్చినాయి ఇవన్నీ సంఘటనలు జరిగినాయి. ఇట్లాంటి అంశాలను ఏరివేయడంలో భాగంగా హైదరాబాద్ నగరం ప్రపంచంలో ఒక నంబర్ 1 నగరంగా పేరొందబోతా ఉంది. చాలా గొప్ప నగరంగా ఉంది. ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఇటువైపు కన్నే చూస్తూ ఉన్నారు, ఇటువైపు వ్యాపారం వృద్ధి చెందుతూ ఉంది, అనేక ఇండస్ట్రీలు వస్తూ ఉన్నాయి. అట్లాంటి తరుణంలో ఇట్లాంటి డ్రగ్స్ అనే మహమ్మారి ఉండకూడదన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా అధికారులు కానీ చాలా స్పష్టంగా పనిచేస్తూ ఉన్నారు. ఆడికి వస్తుంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేశారండి, సిట్ వేశారు సార్. క్రిమినల్ ప్రొసీజర్ ప్రకారం దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో విషయాలను బయటకు చెప్పరండి. V6కి చెప్పి, గండ్ర వెంకటరామరెడ్డి గారికి చెప్పి, సాగర్ అన్నకి చెప్పారు. అట్లా చెప్పరు. ఐఎమ్ సారీ. క్రిమినల్ ప్రొసీజర్ జరుగుతున్నప్పుడు చేస్తారు. దాంట్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో 27 మందిని అరెస్ట్ చేశారు. జాక్ అండ్ కెల్విన్ తో పాటు 27 మందిని అరెస్ట్ చేశారు. నిన్నగాక మొన్న 3 అరెస్ట్ చేశారు. వాటితో పాటు ఇంకా సినీ తెరతో పాటు, బుల్లి తెరతో పాటు, స్కూల్ యజమాన్యాలతో పాటు, వ్యాపారస్తులతో పాటు అందరికి ఎవరుంటే వారికి స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఏం చెప్పారని, ఎంతటి వారైనా సరే ఈ కేసులుంటే వదిలేదు లేదని చెప్పారు. వారు ఏమంటున్నారు, ఈ చట్టంలో ఈ యొక్క యాక్ట్ చాలా పవర్ఫుల్ యాక్ట్, ఇది చాలా 85లో చేసినటువంటి చట్టం బాగా ఉన్నది. మరి ఈ రోజు మీరే చెప్తా ఉన్నారు ఇద్దరికి ముగ్గురు పోతే ముగ్గురికి బెయిల్ వచ్చింది. గంజాయి కేసులోనే బలహీనంగా పెడుతున్నారా? దీంట్లో ఏం లోపాలు ఉన్నాయి అంటే, ఎందుకంటే కేసు పెడితే కేసు పెట్టి ఒకసారి లోపలికి వస్తే గంజాయి బెయిల్ రాదు. చట్టానికి ఎవరు చుట్టాలు గారు సార్? మేము ఏ సెక్షన్లు పెట్టాలో అధికారులు సిట్ ఇన్వెస్టిగేషన్ టీం ఉంది, చాలా బ్రహ్మాండంగా కొనసాగుతుంది. ఒక వ్యక్తిని 10 గంటలు కొనసాగిస్తున్నారు. మాకెవరు చుట్టాలు గారండి? ఈ రాష్ట్రంలో సినీ రంగం మాకు శత్రువులు గారు, ఇంకో రంగం ఏం చుట్టాలు గారు. ఎవరున్నా ఎంతటి వారున్నా కూకటి వేలతో తీసివేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. చాలా స్పష్టంగా మేము ఏమంటామంటే, మరి ఇలాంటికి ఇవాళ వచ్చింది కాదు, ఇలా పంజాబ్ లాంటి రాష్ట్రం, పంజాబ్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే డ్రగ్ మాఫియా కొనసాగుతుందో అది దేశంలో ప్రపంచంలో 2వ స్థానంలో ఉంది. అట్లాంటి రాష్ట్రంగా ఉండకూడదు. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అంటే ఒక గొప్ప నగరంగా ఉండాలా, పిల్లలు చదివించాలన్నా, ఉద్యోగాలు చేయాలన్నా, ఐటీ ఇండస్ట్రీలు రావాలన్నా, ఇండస్ట్రీలకు నూతన భయం ఉండద్దు అనే ఉద్దేశంతో మొన్న రామ్ గోపాల్ వర్మ ఒక మాట అన్నాడు, హైదరాబాద్ ఎక్కువ పబ్లిసిటీ వల్ల చేయాలి, దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి, కానీ ఎక్కువ పబ్లిసిటీ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్. పబ్లిసిటీ ఎవరు చేస్తారండి? అకుల్ సవర్మ ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారా? లేక సిట్ టీం వచ్చి రోజు బయట మీకు మీడియాకి ఇస్తా ఉందా? మీడియా చేస్తా ఉంది. V6 న్యూస్ వేస్తే మేము ఎట్లా వద్దంటామండి? టీవీ 9 న్యూస్ వేస్తే మేము ఎట్లా వద్దామంటారు? మీరు వేస్తా ఉన్నారు. ఓవరాల్గా ఏంది, ప్రజలకు విద్యార్థులకు యువకులకు అన్యాయం జరగద్దు, దానికి అడిక్ట్ కావద్దు. కృష్ణసాగర్ గారు ఒక మాట చెప్పారు, ఎవరు వ్యతిరేకం కాదు. గండ్ర వెంకటరామరెడ్డి గారు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారు వాళ్ళు ఏమంటున్నారు? చాలా బ్రహ్మాండంగా కొనసాగాల, ఖచ్చితంగా కొనసాగాల. చార్మి హైకోర్టుకు పోయింది, ఏమైందండి? పోతే
ఏమైనా ఇన్వెస్టిగేషన్ కొనసాగిద్దన్నారా? చట్ట విరుద్ధంగా NDPS యాక్ట్ అగెన్స్ట్ గా చేస్తా ఉన్నామా? కాబట్టి ఉదయం 3 రోజులు చేస్తారు, ఇవాళ చేస్తారు, రేపు చేస్తారు, ఎల్లుండి చేస్తారు చార్మిని. మహిళ ఉంటే మేమేమంటామంటే ఒక్క సినిమా ఇండస్ట్రీ కాదు సార్, ప్రతి ఒక్కరు ఈ కేసులో ఎవరుంటే వారిని బయటకు తీయాల్సిందే, వెలికి తీయాల్సిందే. ప్రజలు మొత్తం మీరు అందరూ వారిని అభినందించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మేమేమంటామంటే ఒక రంగం మీద ఎవరికి మాకేం శత్రుత్వం అండి? సినీ రంగంపై మాకేమైనా శత్రుత్వం ఉందా? ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యే డ్రగ్స్ వచ్చిన మాకంటే ముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కదా సార్, వాళ్ళు ఏం చేశారు సార్? ఎప్పుడైనా పేపర్ బంద్ చేయించారా? ఎప్పుడైనా భూ కబ్జాలను బంద్ చేశారా సార్? రౌడీజాన్ని బంద్ చేశారు సార్? ఇవాళ హైదరాబాద్ లో రౌడీజం ఉందా సార్? భూ కబ్జాలు ఉన్నాయా సార్? ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ప్రజాప్రతినిధి, వారు ఏం మాట్లాడుతూ ఉన్నారో వారి ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. నేను అనేది ఏంటంటే వారు పంజాబ్ రెఫరెన్స్ తీసుకున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తున్నది, ఎందుకంటే భయపెట్టాల్సిన అవసరం లేదు. కానివ్వండి, ఇప్పుడు చేయకపోతే ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్స్ చేసి దీనికి ఎండ్ తీసుకురాకపోతే, లాజికల్ కంక్లూజన్ తీసుకురాకపోతే, మీరు అన్నట్టు ఆ ముగ్గురికి బెయిల్ ఎట్లు వచ్చిందో నేను కూడా ఆశ్చర్యపోతా ఉన్నా. ఇప్పుడు వాళ్ళకి బెయిల్ వచ్చే పరిస్థితి ఉండొద్దు. కాబట్టి వీక్ గా ఉన్నాయి, కఠినంగా NDPS యాక్ట్ కింద వేరే చెప్పేదంటే సెక్షన్స్ అన్న వీక్ అయి ఉండాలి, వీళ్ళ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అన్న వీక్ అయి ఉండాలి. సెక్షన్స్ వీక్ గా ఉన్నాయని చెప్పి సీఎం గారు ఇద్దరు వేసి ఇక్కడ వాళ్ళకి బెయిల్ వచ్చింది అంటే చాలా పెద్ద తప్పు జరిగింది. అది తప్పు కాకుండా చూసుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, పంజాబ్ రెఫరెన్స్ తీసుకున్నారు కాబట్టి పంజాబ్ లో మేము ప్రభుత్వం కోల్పోయి ఉన్నాం. ఇక్కడ మేము మైనారిటీ స్టేక్ హోల్డర్స్, మాది కాదు అక్కడ ప్రభుత్వం నడిచింది, మైనారిటీ స్టేక్ హోల్డర్స్. నేనేం చెప్తా ఉన్నా అంటే ఆ పరిస్థితి మీరు తెచ్చుకోకండి తెలంగాణలో. ఇది ఒక్క నిమిషమే జీవన్ రెడ్డి, ఇక్కడ పరిస్థితిని మీరు కంట్రోల్ చేయకపోతే అదే పని అవుతుంది. ఇక్కడ సిటీకి ఆగదు, ఇది సిటీకి ఆగదు, మండలాల దాకా పోతుంది, గ్రామాల దాకా పోతుంది. పంజాబ్ లా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క డ్రగ్ అబ్యూజర్ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ సినిమా రంగాన్ని టార్గెట్ ఎందుకు చేస్తా ఉన్నారు అన్నది మనం కొంచెం పరిశీలిస్తే, టార్గెట్ చేయొద్దు కానీ పరిస్థితి ఎక్కడ ఉన్నదంటే వాడడం, వాడించడం, అమ్మడం, ఈ 3 కూడా జరుగుతుంది అక్కడ ఆ రంగంలో. అందరిని అంటలేము. ఇప్పుడు ఎవరైతే ఇంట్రాగేట్ చేస్తా ఉన్నారో వాళ్ళు వాడేటోళ్లే కాదు, వాడిస్తా ఉన్న వాళ్ళకి పబ్బులు ఉన్నాయి, వాళ్ళు మార్కెట్లు నడిపిస్తా ఉన్నారు, వాళ్ళు వాడిస్తా ఉన్నారు, పార్టీలు చేస్తా ఉన్నారు, ఆ పార్టీలో డ్రగ్స్ అమ్ముకుంటా ఉన్నారు, పెడలింగ్ చేస్తా ఉన్నారు, ప్రమోట్ చేస్తా ఉన్నారు. NDPS యాక్ట్ కింద 100% దే విల్ బి ఇండైక్టెడ్. కాబట్టి అది సెలెక్టివ్ గా కూడా చేయొద్దు. అది ఓన్లీ చిన్నోళ్ళు, అన్ఎంప్లాయిడ్ ఉన్న సినిమా యాక్టర్లనే కాదు, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద తమ్ముళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు, డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళందరినీ పక్కకు పెట్టి చిన్నోళ్ళ మీద శక్తి చూపించడం అనేది కూడా సెలెక్టివ్ అవుతుంది. కాబట్టి అదే కాకుండా మీరు హోటళ్ళ చెప్తున్నారు, తర్వాత పబ్లలో వాళ్ళని పిలిచి మాట్లాడుతూ ఉన్నారు, కానీ వాళ్ళ మీద కేసులు పెట్టినట్టు కనబడతలేదు. ఎక్కడెక్కడైతే మార్కెట్స్ ఉన్నాయో అక్కడ కూడా కేసులు పెట్టాలి. ఒక్క రంగం మీదనే ఫోకస్ చేయొద్దని మేము కూడా అంటా ఉన్నాం. అందరినీ ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళందరినీ చేయాలి. ఒకటే ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం ఒక దిక్కేమో ప్రివెన్షన్ చేసుకుంటా, ఇంకొక దిక్కు దీన్ని కంప్లీట్ గా రూట్అవుట్ చేయడానికి ట్రై చేయాలి. ప్రివెన్షన్ ఎక్కడ చేస్తున్నాడు మీరు? మన సంస్కృత ఈ మెటాలిక్ కాన్సర్ట్స్, మన సంస్కృత ఈ రాక్ కన్సర్ట్స్, మన సంస్కృత ఈ ట్రాన్స్ కన్సర్ట్స్, ఎక్కడికి వెళ్ళండి 30,000 మంది 40,000 మంది ప్లేన్లలో ఎక్కువ వస్తూ ఉన్నారు గచ్చిబౌలి స్టేడియంకి. ఎందుకు అవసరం అండి? నాకు అర్థం కాదు. చిన్న పిల్లలు అంటే అండర్ ఏజ్ పిల్లగాలని మీరు ఆ స్టేడియంలో ఓనిస్తా ఉన్నారు, చిన్న చిన్న బట్టలు వేసుకొని పార్కింగ్ లాట్లో పడిపోతా ఉన్నారు తాగి. ఇదా మీరు అంటే హైదరాబాద్ కల్చరా? ఇది తెలంగాణ కల్చరా? బంగారు తెలంగాణ అంటే ఇదా? ఇప్పుడు నేను అనేది ప్రభుత్వం తీసుకొచ్చిన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 42 సంవత్సరాలు లిక్కర్ పాలసీని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా బీజేపీ పాలిత రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు మీ రాష్ట్రాల్లో 19 లేదా సార్? ఒక గుజరాత్ తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో ఉంది లిక్కర్ పాలసీ. మీరు అమ్ముకుంటారా లిక్కర్? లేదు, తప్పుగా మాట్లాడదు. తెలంగాణ రాష్ట్ర సమితి లిక్కర్ పాలసీ ఏదైతే ప్రభుత్వం నడుస్తా ఉన్నదో, ఈ లిక్కర్ పాలసీ తిరిగి దేశంలో ఇంకొక లిక్కర్ పాలసీ లేదు. భారతదేశంలో మహారాష్ట్రలో ఏ పాలసీ ఉదయం 3 గంటల వరకు 5 గంటల వరకు బ్రేక్ఫాస్ట్ పబ్లలో చేస్తారండి మహారాష్ట్రలో. అక్కడ మీ ప్రభుత్వం లేదా? నేనేమంటున్నా, ఇప్పుడు ఒక పబ్బులు రెస్టారెంట్ల ముచ్చట కాదు, ఇక్కడ కన్సర్ట్స్ గురించి అడుగుతా ఉన్నా, రాక్ షోల గురించి అడుగుతా. ఇంతకు ముందు ఇట్లాంటి జరగలే.
గోవాలలో బాంబేలలో జరిగేది మీరు ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు? ఏం అవసరం ఉండే? ఏం అవసరం? మళ్ళీ తర్వాత 13 నుంచి 16 రాష్ట్రాల్లో మద్యం పాలసీ ఉందా లేదా చెప్పండి టీవీ ద్వారా. 21 సంవత్సరాల కంటే పైన వాళ్ళకి మాత్రమే ఆల్కహాల్ ఇవ్వాలి. ఆ ఎన్ఫోర్స్మెంట్ మీరు చేస్తున్నారా? చేయగలుగుతున్నారా? 30,000 మంది 40,000 మంది స్టేడియం లో బోర్డు అయితే పెడతారు కదా, 30,000 బోర్డు పెడుతున్నారు. పిల్లగాళ్ళకి ఆల్కహాల్ దొరుకుతుందా లేదా? ఆల్కహాల్ దొరికిన దగ్గర డ్రగ్స్ కూడా దొరుకుతుంది ఓపెన్ గా అండర్ ఏజ్ పిల్లలకి. ఇప్పుడు ఒకటే సంగప్ప గారు ఒక విషయం అర్థం చేసుకోవాలి, మనకు కూడా పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆయన బ్లైండ్ గా ఆర్గ్యూ చేయొచ్చు ఎమ్మెల్యే గారు, కానీ రేపు పొద్దున స్కూళ్ళలో పిల్లగాళ్ళకి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మత్తు మందులు ఉన్నాయా లేవా? మత్తు మందులు అంటే అమ్ముతారా? మొత్తం ఇక్కడికి వచ్చిన డ్రగ్ అంతా గోవా నుంచి వచ్చిందని అంటున్నారు. గోవాలో బీజేపీ ముంబైలో ఇప్పుడు గోవా నుంచి వచ్చిందని మనం అంటలేదు. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ప్రొడ్యూస్ చేయగలిగే కెపాసిటీ జీవన్ రెడ్డి గారు డిఫెండ్ కావాల్సిన అవసరం లేదు. సంగప్ప గారు ఒకటే విషయం, జీవన్ రెడ్డి గారు డిఫెన్సివ్ గానే అవసరం లేదు, మంచిగా డిస్కస్ చేయొచ్చు. ఎందుకంటున్నా అంటే ఇక్కడ మీదే తప్ప అంటలేనే. నేనేమంటున్నా గ్రాడ్యువల్ గా ఒక ఆల్కహాల్ పాలసీ తప్పైనప్పుడు దానికి గ్రాడ్యువల్ గా డ్రగ్స్ అబ్యూజ్ అనేది పెరుగుతుంది. మీరు కంట్రోల్ చేయాలి. కేటీఆర్ గారు యువ నాయకుడు, కంట్రోల్ చేయగలుగుతారు. రియలైజ్ కాండి. జీవన్ రెడ్డి గారిని మేము ప్రభుత్వాన్ని మొత్తం ఏదో ఈ ప్రభుత్వం తెచ్చాం. ఈ రోజు జరిగేటువంటి మూలాలను సరిగ్గా మరి అర్థం చేసుకొని సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేసి కంట్రోల్ చేయాలి. వారు ఏమన్నారు ఇంతకుముందు, మా ప్రభుత్వం వచ్చినాక నయీంలను చేసినాము, మా దగ్గర భూ కబ్జాలు లేవు, మా దగ్గర ఆగండి నేను మాట్లాడే అరే ఇవన్నీ చెప్తా ఉన్నారు. నయీం కేసు కావద్దు, మరొక నయీం కేసు కాకూడదు అని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈ రోజు నయీం కేసు ఏమైంది ఎవరికి తెలియదు. ఇట్లనే 2 నెలలు నడిచింది మీడియాలో. ఈ డైరీలో ఆ పేరుంది, ఈ పేరుంది, అందులో సంబంధం, ఈయనకు సంబంధం, ఆయనకు సంబంధం అన్ని చెప్పిండ్రు. చివరికి అది ఏమైంది తెలియదు. మళ్ళా మరొక నయీం కేసు కావాలి ఈరోజు చెప్తా ఉన్నా. ఈ రోజు ఇప్పుడు మీరు ఏం చెప్తారు? ఏం చెప్తారు? మీ భూ కుంభకోణం ఎన్ని ఉన్నాయి సార్? మీ బొగ్గు కుంభకోణం ఏమైంది సార్? కార్ల కుంభకోణం ఏమైంది సార్? మీ అగస్త కుంభకోణం ఏమైంది సార్? 2G కుంభకోణం ఏమైంది సార్? మీ 28 లక్షల కోట్ల కుంభకోణాలు ఏమైనాయి సార్? బయటకు వచ్చాయా? బీజేపీ కూడా వచ్చింది. ప్రభుత్వంలో నయీం కేసు ఏమైనా చెప్పండి. అరెస్ట్ చేసిలా, పంపిలా, జైలు మంత్రిని పంపిలా, ఎవరు సంబంధం ఉందో వాళ్ళ పంపిలా, ఫోన్ లో మాట్లాడిన వాళ్ళు పంపిలా, ఎవరు పంపిలు? మీరు కేంద్ర మంత్రి ఆయన కరెక్ట్ మాట్లాడారు. లాస్ట్ ఏమన్నారు వాళ్ళు? ఎవరిని పంపారన్నారు. మేమన్నా మీ కేసులు ఏమని అంటే కోట్లలో ఉన్నాయన్నారు. ఇంతకు ముందు డ్రగ్స్ దర్యాప్తుకు సంబంధించి మాట్లాడినాం. ఇంకొక టాపిక్ చూసినట్టయితే కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య బాగా మాటల యుద్ధం పెరిగింది. కాంగ్రెస్ నాయకులపై నిన్న మంత్రి కేటీఆర్ బాగా ఫైర్ అయినారు. జీవన్ రెడ్డి గారు చెప్పాలా ఎందుకు చాలా సీరియస్ అయిన కాంగ్రెస్ మీద చాలా ఫైర్ అయినారు? అంతా ఇది ఎందుకు వచ్చింది అంటే పెద్ద నోట అని చిన్న నోట వాడడం ఎందుకండి? దిగ్విజయ్ సింగ్ గారు, జయరాం రమేష్ గారు, దిగ్విజయ్ సింగ్ గారు 2 సార్లు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, అనవసరమైన విషయాల్లో మొన్న ISIS విషయంలో వెబ్సైట్ ఉందని చెప్పి, నిన్నగాక మొన్న డ్రగ్స్లో TRS పార్టీ ఉందని చెప్పి, ఇట్లాంటి అవాస్తవ జయరాం రమేష్ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన మాట్లాడారు. దిగ్విజయ్ మీద నేరేళ్ల గురించి కాంగ్రెస్ పార్టీ పదే నేరేళ్ల ఇష్యూ తీసుకొస్తుంది. నేరేళ్ల ఇష్యూలో దళితుల్ని 3rd డిగ్రీ ప్రయోగించి నేరేళ్ల విషయంలో నిజంగా పోలీసులు తప్పు చేస్తా ఉంటే ఖచ్చితంగా వాటిని ఖండిస్తా ఉన్నాం, వ్యతిరేకిస్తా ఉన్నాం. మేము ఎవరిని సపోర్ట్ చేయం. మీరు అనుకుంటే సార్ ఇప్పుడు చట్టం తన పని తను చేసుకపోతుంది, మాకేం చుట్టాలా అండి? ఒకవేళ వారు ఉంటే వారి మీద చర్యలు ఖచ్చితంగా
ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీలు అందరూ మాట్లాడుతూ ఉన్నారే నిన్నటి దాకా అక్కడ 12 మందిపై చర్యలు జరుగుతూ ఉంటే కేసులు అవుతూ ఉంటే దాంట్లో 8 మంది నాన్ దళితులే ఉన్నారు, 4 దళితులు ఉన్నారు. ఒకవేళ దళితుల మీద చర్య జరుగుతూ ఉంటే అక్కడ జరిగిన సంఘటన వేరు. 4-5 లారీలు కాలిపోయి ఉన్నాయి, దాని తర్వాత 5 చెదురుమూరు సంఘటనలు జరిగినాయి. ఆ జరిగిన సంఘటనలో మేము వాటి గురించి మాట్లాడుతూ ఉన్నాం. మేమేమంటాం, అనవసరంగా తీసుకొచ్చి ఇసుక మాఫియా, కేటీఆర్ గారు హస్తం ఉంది, కేసీఆర్ గారి కుటుంబం ఉంది. మేమంటాం మా కుటుంబాలు మా హస్తాలు లేవండి. కాంగ్రెస్ పార్టీ అసలు ఈ ఫాదర్ ఆఫ్ ద శాండ్ మాఫియా అంటే కాంగ్రెస్ పార్టీ. గతంలో మేము చెప్తామండి 2009 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ ఉండే సార్. అప్పుడు వచ్చిన ఆదాయం ఎంత ఇసుక మీద, ఇప్పుడు వచ్చిన ఆదాయం ఎంత చూడండి. ఈ మొదటి 6 నెలల్లో 200 కోట్ల రూపాయలు వచ్చాయి సార్. గతంలో మొత్తం 5 ఏళ్ళ కలిసి 10 కోట్ల రూపాయలు రాలేవు. ఒక సంవత్సరం అయితే మైనస్ లో ఉంది ఇసుక ఆదాయం. మరి 10 కోట్ల నుంచి 200 కోట్ల, 10 కోట్ల నుంచి 600 కోట్లకు చేరుకున్నటువంటి మేము మాఫియానా వారు మాఫియానా? ఈ మాట వాస్తవం చెప్పారు. మేమేమంటామంటే 600 కోట్లు తిన్నారు ఇప్పుడు. అసలు ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ సో అండ్ సో కంపెనీ, ఆల్ కాంగ్రెస్ పార్టీ అందరూ వాళ్ళు మాఫియా చేశారు, వాళ్ళు ఇసుక మాఫియాలు చేశారు, వాళ్ళు భూ కబ్జాలు చేశారు, వాళ్ళు పేకాట క్లబ్బులు నడిపించారు, వాళ్ళు కుటుంబాలు నడిపించారు. మేము అన్నింటినీ ఏర్పారేశాం సంగప్ప గారు. దాన్ని అనవసరంగా మీ దగ్గర ఏదైనా వాస్తవాలు ఉన్నాయా, ఏమైనా ఆధారాలు ఉన్నాయా మాట్లాడండి. దిగ్విజయ్ సింగ్ కావచ్చు, జయరాం రమేష్ కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, పెద్దలు చానారెడ్డి కావచ్చు, మా వెంకటరామరెడ్డి గారు కావచ్చు. మేమేమంటున్నాం, గండాయని కూడా మాట్లాడమంటాం. ఏదైనా ఆధారాలతో మాట్లాడండి. పుట్టిగానే భూ కబ్జాలో సీఎం కుటుంబం ఉంది, కేటీఆర్ గారు ఉన్నారు, అదేంది కార్ల, అసలు కార్ల కుంభకోణం 2007లో కంపెనీ ముగిసిపోయింది. ఏ కంపెనీ అయితే పేరు మాట్లాడుతూ ఉన్నారో కంపెనీ రూల్స్ లో మనకు తెలిసిపోతాయి కదండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్ మనం చూసుకోవచ్చు కదండి. మేమేమంటున్నాం, కంపెనీస్ అనవసరమైన అది ఏదైతే కంపెనీ పలానా కంపెనీ అని చెప్పారో వాళ్ళు చెప్పిన కంపెనీ 2007లో క్లోజ్ చేయబడింది. 2007లో మూయబడ్డది. ఇప్పుడు ఆధారం లేకుండా మీరు ఎందుకు విమర్శిస్తున్నారు? మరి అనవసరంగా మాట్లాడడం, బురద చల్లడం, బదనాం చేయడం, మేము ఏది ఎస్ అంటే జీవన్ రెడ్డి గారు అంటారు మిమ్మల్ని ఏమన్నా వాళ్ళు ప్రజలు అంటారు. ఎంత ఎగిరిపోయారు 2009లో మీ నాయకుడు 9 నెలల దాకా బయటికే రాలే, ఎక్కడున్నాడో అడ్రస్ 9 నెలల దాకా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈ రోజు రాజకీయాల్లో గెలిపోవటం సహజము. గెలిచిన వాళ్ళు గొప్ప వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు చిన్న వాళ్ళని అనుకోకూడదు. 26 సీట్లు ఈ రాష్ట్రంలో వచ్చినాక మళ్ళీ 2010 సంవత్సరాల తర్వాత మేము రాష్ట్రంలో 10 సంవత్సరాలు సుదీర్ఘకాలం పరిపాలన చేసినాం. 2009లో మీరు పోటీ చేసిన సీట్లలో 10 సీట్లు గెలిచిండ్రు. ఆ రోజు మీ పార్టీ నాయకత్వం మీద మీరు తిరుగుబాటు చేస్తే మీ నాయకుడు సంవత్సరానికి 9 నెలల కాలం అసలు మీడియా ముందుకే రాలే. మరి ఈరోజు ఆ విమర్శ చేసే ముందు కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, ఇట్లా అయిపోయింది అన్నోళ్ళు కాంగ్రెస్ పార్టీ లేచింది, మళ్ళీ అధికారం చేసింది, అది విడిచిపెట్టి ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గం, ఈరోజు కేటీఆర్ గారు ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే సిరిసిల్ల నియోజకవర్గంలో ఒక 12 మంది, సరే 4 దళితులే కావచ్చు, 8 మంది వేరేలే కావచ్చు, మీకెందుకు భయం అవుతుంది? మనుషులు కాదా? దళితులు కాని 12 మంది రాజ్యాంగపరంగా ఒకవేళ అక్కడ ఏమన్నా ఒక 4 వ్యక్తులు యాక్సిడెంట్లో చనిపోయినటువంటి పరిస్థితుల్లో అక్కడ కోపం వచ్చినటువంటి వాళ్ళు అక్కడ లారీలు కాలబెట్టిండ్రు అంటున్నారు. కాలబెడితే ఏముంటుంది? మీరు కేసు పెట్టండి, జైలుకు పంపండి. వాళ్ళని విచక్షణారహితంగా వాళ్ళని విపరీతంగా కొట్టి వాళ్ళని నడవలేకుండా వాళ్ళ మొత్తం పిర్రలన్నీ కూడా మొత్తం పుండ్లయ్యి వాడు చచ్చిపోయే పరిస్థితిలో ఉంటే కోర్టుకు జైలుకు తీసుకపోతే కూడా జైలు రిజెక్ట్ చేసి వీళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయమంటే ఈరోజు కేటీఆర్ గారు ఒక శాసనసభ్యుడు, స్థానిక శాసనసభ్యుడు, వారు మంత్రి అయినా అక్కడ ప్రజల చేత ఈరోజు ఎన్నుకోబడేటువంటి ప్రజాప్రతినిధి, ఆయన మాట్లాడే సందర్భంలో జరిగినటువంటి విచారణ మీద ఏ అధికారి అయినా తప్పు చేస్తే థర్డ్ యాక్ట్ డిగ్రీస్ వాడితే ఆయన ఎందుకు యాక్షన్ తీసుకోరు? వాళ్ళు నేను ఎవరో చెప్తా ఉన్నారు, మేము ఖమ్మంలో రైతులను బేడీలేస్తే సస్పెండ్ చేయలేదా? మీరు ఈరోజు ఇక్కడ ఎందుకు సస్పెండ్ చేయారండి? మీరు 12 మంది కొత్త రాష్ట్రము, మీరు ఎప్పుడో గతం చరిత్రలు చెప్పి మేము ఎప్పటికి కూడా అదే విషయం చెప్పుకోవడం కాదు. ఈ రోజు 12 మందిని కొడితే ఒక స్థానిక శాసనసభ్యుడి రియాక్షన్ ఏంది, వారు ఎందుకు మాట్లాడరు అని చెప్పి అడిగిండ్రు. ప్రస్తావించింది ఇంకోటి, మీరు మీ కేంద్ర నాయకుడు, మీ పార్టీలో సార్ సీనియర్ నాయకుడు ఆధారం లేకుండా ఎట్లా మాట్లాడతారని. ఇప్పుడు వారు ఆధారం లేకుండా కాదు ఈ విషయము. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీస్ అధికారులకు కానీ, రెవెన్యూ అధికారులకు కానీ, సంబంధించిన అధికారులకు కానీ, ఫార్చునర్ కార్లు కానీ, లేకపోతే టయోటా కంపెనీ కానీ, లేకపోతే మహేంద్ర కంపెనీ కానీ, లేకపోతే ఏ కంపెనీ, ఈరోజు ఇందులో పారదర్శకంగా జరగలేదనేది ఒక అలిగేషన్. లేకపోతే మాట్లాడిన తర్వాత వారు ఈరోజు
అందులో అవకతవకలు జరిగినాయి, ఉన్నటువంటి రేట్ల కంటే ఎక్కువ రేట్లు చెల్లింపు చేసి కొనుగోలు చేసింది అనేది మా యొక్క అలిగేషన్. మీరేమన్నారు ఈరోజు అంటే విమర్శకు కూడా ఒక విమర్శకు ప్రతి విమర్శ అధికారంలో ఉన్న వాళ్ళ మీద అలిగేషన్ వస్తే వివరణ ఇవ్వాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, నువ్వు బుద్ధుడిని మాట్లాడుతున్నావా, నీ సంఘటన మాట్లాడుతున్నావా, మీ నాయకుడు మమ్మల్ని మాట్లాడితే మేము మూసుకొని మీరు సమాధానం ఎదురుదాడి చేసి నోరు మూసుకో ఖబర్దార్ ఏంది హెచ్చరిక గుండా రాజ్యం చూపెట్టదలుచుకున్నారా మీరు? ఏం మాట్లాడుతున్నారు? 2007లో మూసిపోయిన కంపెనీ పట్టుకొని దాని మీద ఆరోపణలు చేస్తారు, వెబ్సైట్ అని మాట్లాడతారు, తప్పుడు మాటలు. దమ్ముంటే మేము చేసే సంక్షేమ కార్యక్రమాల మీద మాట్లాడండి, మేము చేయని పనుల మీద ఎదిరించండి, మేము చేయలేని పనుల గురించి విమర్శించండి, అడ్డుకోండి, ధర్నాలు చేయండి, రస్తారోకోలు చేయండి. అది చేత కాకుండా అనవసరమైన ఏదో బురదలా రాయేస్తే ముఖం మీద ఈ ఇష్యూని ఎట్లా చూస్తారు? ఒకటి మీ అభిప్రాయం ఏంది? ఒకటి రెండోది ఇంట్లో మీ నాయకుడిని తీసుకొచ్చినారు వెంకయ్యనాయుడు. నేరళ్లలో జరిగిన దళితుల మీద జరిగిన ఈ అతి ఘోరమైన ఈ క్రీడ ఏదైతే ఉన్నదో దాన్ని కంప్లీట్గా ఖండిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. అక్కడ పోలీస్ ఆఫీసర్ల పైన చర్యలు ఏవండి? ఇన్ని రోజులు జరుగుతూ ఉంటే ఇప్పటికి కూడా ఒక చర్య లేదు, ఒక యాక్షన్ లేదు. మరి గవర్నమెంట్ దాన్ని కంప్లీట్గా దాన్ని మద్దతిస్తూ ఉన్నదా, సమర్థిస్తూ ఉన్నదా అన్నది అయితే ఓ ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది కదా. మనం ఎంత డిఫెండ్ చేసుకున్నా కూడా మీరు అక్కడ జరిగింది అయితే అన్యాయమే కదా, జరిగింది అయితే హక్కుల ఉల్లంఘనే కదా. మరి దాని మీద మీరు ఇప్పటిదాకా ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? సో తప్పకుండా కూడా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది, భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు వెంకయ్యనాయుడు గారి మీద అంటే ఇప్పుడు ఆకాశంలో ఉమ్మేసినంత పరిస్థితి. ఎందుకంటే దెయ్యాలు వేదాలు చెప్పినట్టు ఉంటుంది కాంగ్రెస్ వాళ్ళు అవినీతి గురించి మాట్లాడితే. అది కూడా జయరాం రమేష్కి ఓ ఫుట్ ఇన్ ద మౌత్ అనే డిసీజ్ ఉన్నది. ఆయన నోరు తెరిస్తే ఏం మాట్లాడుతాడో ఆయనకి అర్థం కాదు. భారతదేశానికి అంటే నోబెల్ ప్రైజ్ ఇస్తే ఇక్కడ ఉన్న దుర్గంధానికి, ఇక్కడ ఉన్న చెత్తకి అన్నట ఆయన మాట్లాడిన మాటలు ఇవి. ఇంతకుముందు అంటే ఇండియా గురించి అట్లా మాట్లాడతాడు, సౌత్ ఇండియన్స్ గురించి ఏం మాట్లాడతాడు, దక్షిణాది ప్రజల గురించి. ఆయన దక్షిణాది ప్రజలకట కాస్మోపాలిటన్ నేచర్ లేదట, యాక్సెప్టబిలిటీ లేదట. ఇక్కడ నేను ఎక్కడైనా ఉండాలనుకుంటే నేను ఎప్పుడు కూడా ఉత్తరాదిలో ఉంటాను కానీ దక్షిణాదిలో నేను నివాసం చేయ. ఇట్లాంటి మాటలు మాట్లాడే మనిషి ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకి అర్థం కాదు. ఇప్పుడు ఈ రోజు అధోగతి పాలైంది కాంగ్రెస్ అంటే ఇట్లాంటి మనుషులు చేయబట్టి అధోగతి పాలైంది, వాళ్ళ పార్టీలోనే చర్చ నడుస్తూ ఉంటుంది. అట్లాంటి మనిషి వెంకయ్యనాయుడు గురించి ఫ్రివలస్ ట్రివియల్ అలిగేషన్స్, ఏదో ఒక ఎగ్జామ్షన్ ఇచ్చిన ఒక ఫౌండేషన్కి, దీనికి ఒకదానికి ఇలా 17 సంస్థలకు ఇచ్చినామని నవీన్ మిట్టల్ గారు ఒక లెటర్ కూడా రిలీజ్ చేసింది. ఒక స్వచ్ఛంద సంస్థకి ఎగ్జామ్షన్ ఇస్తే ట్యాక్స్ ఎగ్జామ్షనో లైసెన్స్ ఎగ్జామ్షనో అది అవినీతి అండి? దానిలో ఏమన్నా పైసలు తీసుకున్నారా ఎక్కడికి వెళ్ళన్నా? అవినీత. ఒక గవర్నమెంట్ ఎగ్జామ్షన్ ఇస్తే అవినీతి? అది ఒక నిమిషం. ఇప్పుడు వెహికల్స్ గురించి అంటే ఇప్పుడు వెంకయ్యనాయుడు గారి కుమారుడు వ్యాపారం చేయొద్దా? ఏమన్నా లా ఉన్నదా? రాజ్యాంగంలో ఏమైనా ఉన్నదా? అంటే మీరేమో కోట్ల కొద్దీ ప్రజాధనాన్ని కొట్టేయచ్చు, మొత్తం ఎక్కడ ప్రపంచంలో ఉన్న అన్ని రంగాలలో మీరు అవినీతి చేయొచ్చు, కానీ ఒక రాజకీయ నాయకుడు కొడుకు బిజినెస్ చేసుకోవద్దా? బిజినెస్ చేసుకుంటే వెంకయ్యనాయుడు గారికి ఏంది కనెక్షన్? అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కొట్టిన తెలుస్తుంది కదా, చాలా మంది జైలు కూడా పోతారు కదా. ఇప్పుడు విషయం ఏంటంటే చెప్పనండి, నేనేమంటున్నా అంటే మీరు ఏదైనా అవినీతి మీద మీరు ఏమన్నా పాయింట్అవుట్ చేస్తే, లేకపోతే ఏమైనా పబ్లిక్ మనీ లూట్ చేసినామని మీరు పాయింట్ చేస్తే దానికి ఏమన్నా రెలెవెన్స్ ఉంటుంది. కార్ల గురించి అయితే టయోటా కిర్లోస్కర్ కంపెనీకి మీరు ఇచ్చిన ఆర్డర్, అది డెలివరీ చేసేది డీలర్ కంపెనీకి. వెంకయ్యనాయుడు గారి కొడుకు డీలర్ కంపెనీ ఉంటే ఆయన చేసిన నేరమా, తప్ప? అది అర్థం లేని విషయాలు. నేను ఒకటే అంటున్నా, వాళ్ళు కంప్లీట్ అన్ఎంప్లాయిడ్ ఉన్నారు మొత్తం దేశంలో. ఈ రోజు నెక్స్ట్ ఇయర్ జరిగే 7 రాష్ట్రాలలో 7 పోయేది ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు గుజరాత్ ఒకటి, తర్వాత మనకి 5 రాష్ట్రాలు ఈశాన్యంలో ఉన్నాయి, వాళ్ళకి మిగిలేదు ఒక పంజాబ్ మాత్రమే ఎన్నికలకు పోయేసరికి 2019. కాబట్టి ఎక్కడ పోయే పరిస్థితి లేదు. వారు అనుకుంటున్నారు కావచ్చు మేము రివైవ్ అవుతామని, కాలచక్రానికి ఒక డెడ్ ఎండ్ వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ మాట్లాడే మాటలకి విశ్వసనీయత లేదు, దానికి ఒక దమ్ము లేదు, ధైర్యం లేదు, మాట్లాడే మాటలకి లేదు. కాబట్టి మేము పెద్ద వెంకయ్యనాయుడు గారి గురించి అంత మంచు పర్వతం లాంటి ఆయన గురించి ఈ రోజు, అది కూడా రాజకీయంగా ఉన్నప్పుడు దమ్ము లేదు ఆయన గురించి మాట్లాడడానికి. ఈ రోజు కాన్స్టిట్యూషనల్ పొజిషన్ లోకి పోతా ఉంటే ఆయన ఎక్కువ మాట్లాడలేడని చెప్పి ఆయన మీద వేయడం, అది భావ్యమా? అది రాజకీయం? అది రాజకీయ దురందరితనా? అంటే కృష్ణసాగర్ గారు
వారు మాట్లాడేటువంటి ఇంకా వారు రాష్ట్రపతి ఎన్నిక కాలేదు, రాష్ట్రపతిగా అభ్యర్థిగా నామినేషన్ వేసిండ్రు. వారు ఉండేటువంటి ఈరోజు కిర్లోస్కర్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చిళ్ళు, అదే టయోటా కంపెనీకి ఆర్డర్ ఇచ్చిళ్ళు, మాకేం సంబంధం లేదని వారు ఒక ఎలిగేషన్ చేశారు. ఇందులో ఈరోజు అది బయట చాలా రోజుల నుంచి జరుగుతున్నట్టు చర్చ. ఇందులో పెద్ద మొత్తంలో డబ్బులు ప్రజాధనం దుర్వినియోగం అనేది అలిగేషను. మరి వెంకయ్యనాయుడు గారి కొడుకు డీలర్షిప్ ఉంది కాబట్టి, కేటీఆర్ గారికి ఒక కంపెనీ ఉన్నది కాబట్టి దీనివల్ల జరిగింది అంటున్నారు. దాని వారికి వివరణ కేటీఆర్ క్లారిఫై చేయాలా, వివరణ ఇవ్వాలి. కానీ వివరణ ఇవ్వకుండా మీరు ఇచ్చిన వారి వివరణ అయితే వివరణ ఇచ్చే వివరణ ఎట్లుండాలా, వివరణ లాగా ఉండాలి. కానీ హెచ్చరికలాగా భయపెట్టించేలాగా నోరు మూసి అంటే దాడికి ఎదురు దాడేనా మీరు? ఈ రోజు చాలా విషయాలు మీరు కొత్తగా చెప్పాల్సిన కొన్ని విషయాలు జరిగినాయి. ఇప్పుడు కోర్టులలో కేసులు నడుస్తా ఉన్నాయి. ఊకే కాంగ్రెస్ గురించి చెప్పాలంటే ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నాం. అయితే ఈ ఊరికే మీరు కూడా అదే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ ఊరికే విమర్శ ఈ రోజు ఈ రోజు అనేక విషయాలు వారు మాట్లాడుతూ ఒకటేమో ఇది చెప్పారు కార్లది, రెండోదేమో ఇంకొకటి, మూడోది డ్రగ్స్ కు సంబంధించినటువంటి విషయంలో ఈ రోజు మీరు వచ్చిన హెల్త్ ఎక్సైజ్ పాలసీ ఇంత మాట్లాడన్నారు. ఎక్సైజ్ పాలసీలో ఇన్ని బ్రివరేజెస్ అదే బట్టి విక్రమార్క గారు, జయరాం రమేష్ గారు, అదే విధంగా దిగ్విజయ్ సింగ్ గారు మాట్లాడతారు. మా నాయకుడు ఒక్క రోజు కూడా మాట్లాడతలేరు సార్. 10 రోజులు ఒరుకొనిలే గాలి మాటలు. సార్ 10 రోజుల నుంచి మా నాయకుడు నోరు తెరవకుండా ఊరికే కూర్చున్నాడు సార్. ఏ గాలి మాటలు మాట్లాడతారులే, మా సంక్షేమం మేము, మా అభివృద్ధి మేము చేసుకుంటూ వెళ్తామని ఉంటే కేటీఆర్ గారు మాట్లాడరు. కేటీఆర్ మాట్లాడతలేరు. మాట్లాడితే ట్వీట్ చేసే కేటీఆర్ ఎక్కడా? కేటీఆర్ మాట్లాడితే వాస్తవాలు మాట్లాడతాడు, ఆధారాలతో మాట్లాడతాడు. నేను చెప్పాడు ఇసుకే మాఫియా అంటే ఇసుకే మాఫియాకి మీరు చేసింది 10 కోట్లు అయితే మేము తెచ్చింది 600 కోట్లు, 590 కోట్లు మీరు తిన్నారని చెప్పారు. రెండోది మోటార్ వాహనాల విషయంలో మీరు ఏదైతే ఆరోపణలు చేసారో ఆ కంపెనీ 2007లో ఇగో మూసివేయబడ్డది ఈ కంపెనీ అని చెప్పి ఆధారాలు చూపించాడు. దాని తర్వాత తెలంగాణ మీ నాయకుడు చెప్పిందే చెప్తున్నా 2007లో మూయలే, 2013లో 14లో మూసివేయబడ్డదని చెప్తా ఉన్నాడు. 2007లో అమెరికా అన్నాడు మీ నాయకుడు, 2007లో అమెరికా ఉన్నాడు ఆయన. వాళ్ళు 31వ తేదీ ఆడికి పోతున్నారు, ధర్నా చేస్తారట, నేరేలా పోతారట మొత్తం అందరు. ఇప్పుడు నేరేలా పోని మేము ఏమంటున్నామంటే చట్టం ముందు అందరూ సమానులే సార్. ఒకవేళ పోలీస్ అధికారులు తప్పు చేస్తుంటే ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు. మన ఖమ్మం జిల్లాలో కావచ్చు మాటలకు వాళ్ళకి తేడా ఏంటంటే సార్, మేము ఆధారాలతో మాట్లాడతాం, వాళ్ళు ఆధారాలు లేకుండా మాట్లాడతారు. వాళ్ళు గాలి మాటలు మాట్లాడతారు, ఆగమాగం మాట్లాడతారు. వాళ్ళు పవర్ పోయి పరేషన్ అయిపోయి ఆగమైపోయి మాట్లాడతారు. మేము ఏదన్నా వాస్తవాలతో మాట్లాడతాం సార్. మేము గదే పరేషన్ అయిపోతా ఉంది. ఆ దిగ్విజయ్ సింగ్ గారు మతి ప్రేమించి మాట్లాడుతూ ఉన్నారు ఇలా. ఆయన అందుకోసం ఎర్రగడ్డలో జైలు కావాల్సిన అవసరం ఉందని వాస్తవంగా చూద్దాం. ఇది గుడ్ మార్నింగ్ తెలంగాణ.